దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యాన్ని మనం చూసినట్లయితే ఇక్కడ ప్రభు చెప్తున్న మాట ఏమిటంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభం మీదనే పెట్టుదురు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ఇక్కడ ప్రభు చెబుతున్నారు, మీరు వెలుగై ఉన్నారు. ఆధ్యాత్మిక జీవితంలో ఒక క్రైస్తవుడిగా బ్రతికే ప్రతి ఒక్కరిని దేవుడు దేనికి పోల్చాడంటే వెలుగునకు పోల్చాడు. దేనికి పోల్చారండి? వెలుగు. మీరు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. ఆ వెలుగై ఉన్న మీరు ఇక్కడ చూడండి, మనుష్యులు దీపాన్ని వెలిగించి ఆ దీపము ఏం చేస్తారంటే ఇంటిలో ఉన్న వారందరికీ వెలుగు ఇవ్వడానికి దీపస్తంభం మీదే పెడతారు. మంచం కింద పెట్టరు. దీపాన్ని మంచం కింద పెట్టరు. ఆ దీపము అనేకులకు కాంతి. ఎక్కడైతే వెలిగించారో ఆ ప్రాంతంలో కాంతి ఇవ్వడానికి ఆ దీపమును ఎక్కడ పెడతారంటే దీపస్తంభం మీదనే పెడతారు. కాబట్టి మనుష్యులు మీ సత్క్రియలను చూచి మీ పరలోక తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపన. ఒక దీపమును వెలిగించినప్పుడు ఆ దీపపు కాంతిలో, ఆ దీపము యొక్క కాంతిలో ఆ ఇంటి వారందరూ ఎలా అయితే ఉంటారో అలాగే మన సత్క్రియలను చూచి ప్రభువుని మహిమపరచునట్లు, పరలోక తండ్రిని మహిమపరచునట్లు మన వెలుగు ఏం చేయాలంటే ప్రకాశింపనివ్వాలి. దేవుని స్తోత్రాలు చెప్దాం, హల్లెలూయా. దేవుడు మనలను వెలుగునకు పోల్చాడు. ఒకప్పుడు ప్రతి ఒక్కరు కూడా, ఒకసారి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో, పూర్వమందు చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. పూర్వము ఒకప్పుడు ప్రభు యొద్దకు రాకముందు నీవు నేను మనమందరము కూడా చీకటి అయి ఉన్నాం. చీకటి బ్రతుకులు, చీకటి అంధకారములో మగ్గే బ్రతుకులు. అలాంటి బ్రతుకులను దేవుడు ఏం చేశాడంటే మనలను ప్రభువునందు వెలుగుగా చేశాడు. అందుకనే యేసయ్య అంటున్నారు, మీరు వెలుగై ఉన్నారు. ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు వెలుగై ఉన్నారు. కాబట్టి మీరేం చేయాలంటే దీపస్తంభం మీద ఉండాలి. మీ ప్రభావము ప్రజలు కనుగొనాలి. మీ ప్రభావాన్ని చూసి, మీ వెలుగును చూసి పరలోకమందున్న తండ్రిని మహిమపరచునట్లు మీ వెలుగు ప్రజల ఎదుట ప్రకాశింపనివ్వండి. కానీ ఈనాడు దేవుని పిల్లలైన వారి యొక్క వెలుగు ప్రకాశించట్లా. ఆరిపోయిన దివిటీలుగా మారిపోయారు. ఆరిపోయిన వారిగా మారిపోయారు. ఏమండి, జీవితంలో ఆరిపోయిన బ్రతుకులు. ఎవరు వెలుగుతున్నారో తెలియని పరిస్థితిలో ఉన్నారు. కానీ దేవుడు అన్నాడు, మీరు ఒకప్పుడు చీకటి అయి ఉన్నారు, కానీ క్రీస్తునందు ఇప్పుడేమై ఉన్నారంటే వెలుగై ఉన్నారు. వెలుగై ఉన్న మనము ఏం చేయాలంటే మన వెలుగు ప్రకాశింపనివ్వాలి. ఏం చేయాలి? వెలుగును ప్రకాశింపనివ్వాలి. అదే దేవుడు కోరుకుంటున్నారు. మీ వెలుగును ప్రకాశింపనివ్వండి. ఎందుకని? లోకము చీకటిగా ఉంది. లోకములో ఉన్న ప్రజలందరూ ఎక్కడున్నారంటే చీకటిలో. మనము కూడా ఒకప్పుడు పూర్వము చీకటి. ఒకసారి చూడండి, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 30
మొదటి వచనము, నీకు వెలుగు వచ్చినది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించి ఉన్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఏమైంది? జనులను చీకటి కమ్మింది. లోకములో ఉన్న ప్రజల మీదకు ఏం కమ్మిందంటే చీకటి కమ్మింది. గాఢాంధకారంలో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక శాపములో, ఏదో ఒక పరిస్థితిలో, ఏదో ఒక విడనాడని భయంకరమైన పరిస్థితిలో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. భూమి మీద చీకటి కమ్మి ఉన్నది. ఇక్కడ అదే అంటున్నాడు, చూడుము, భూమిని చీకటి కమ్మి ఉన్నది, కటిక చీకటి జనులను కమ్ముచున్నది. కమ్మింది. నిజంగానే జనుల్లో ఎక్కడ కూడా వెలుగు లేదు, ఎక్కడ కూడా జనుల్లో నెమ్మది లేదు, ఎక్కడ శాంతి లేదు. ఎక్కడ చూసినా కలవరాలు, ఎక్కడ చూసినా కన్నీరు, ఎక్కడ చూసినా పరిస్థితుల్లో చీకటి అనుభవాల్లో ప్రజలు కొట్టుమిట్టాడుతున్నారు. అయితే నీ మీద మాత్రం క్రీస్తు వెలుగు ఉదయించింది. ఏమైంది? ప్రభువుని నమ్మిన నీ మీద క్రీస్తు మహిమ, ఇక్కడదే అంటున్నాడు. ఏమంటున్నాడు? క్రీస్తు మహిమ నీ మీద, వెలుగు నీ మీద ఉదయించింది. ఉదయించిన నీవు, క్రీస్తు మహిమను పొందుకున్న నీవు, క్రీస్తు మహిమను పొందుకున్న ఆస్వాదించిన నీవు ఎలా ఉండాలంటే నీ వెలుగును ప్రజలకు కనుపరిచేవాడిగా ఉండాలి. నీ సత్క్రియలను ప్రజలకు చూపించేవాడిగా ఉండాలి. జనులను చీకటి కమ్మింది. అనేకులు చీకటిలో ఉన్నారు, శాపములో ఉన్నారు, పాపములో ఉగ్రతలో, దేవుని ఉగ్రతలో ప్రజలు బ్రతుకుతున్నారు. వారి పట్ల నీకు భారం లేదా? నశించిపోతున్న వారి పట్ల భారం నీకు లేదా? మన జీవితాల్లో దేవుడు మన మీద వెలుగు ఉదయింపజేశాడు. నువ్వు వెలుగై ఉన్నావు. వెలుగై ఉన్న నీవు ప్రకాశించాలి. వెలుగై ఉన్న నీవు అనేకులకు నీ ప్రభావాన్ని కనుపరచాలి. వెలుగై ఉన్న నీ జీవితం అనేకులకు ఏమవ్వాలంటే నీ ప్రభావాన్ని నీ సత్క్రియలను చూచి పరలోక తండ్రిని ప్రజలు మహిమపరచాలి. లోకములో ఉన్న వారందరూ ఎక్కడున్నారు? చీకటిలో ఉన్నారు. చీకటి కమ్మింది, అంధకారము కమ్మి ఉంది. కానీ నీ మీద, నా మీద, మన మీద వెలుగు ఉదయించింది. ఏమైంది? వెలుగు. ఇక్కడ అదే అంటున్నాడు ప్రభు, అదే అంటున్నారు. నీ మీద చూడండి, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. జనులు నీ వెలుగుకు వచ్చేది, రాజులు నీ ఉదయకాంతికి వస్తారు. నీవెప్పుడైతే ప్రకాశించబడతావో, నువ్వెప్పుడైతే నీ సత్క్రియలను ప్రజల ఎదుట కనుపరుస్తావో, అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే నీ వెలుగునకు, నీ ఉదయకాంతికి తిరుగుతారు. మనమే ఆరిపోతే, క్రైస్తవులే ఆరిపోతే, దేవుని పిల్లలే సత్క్రియలు చేయకుండా, సత్క్రియలు అనే ఔదార్యము లేనివారిగా మారిపోతే, సత్క్రియలు చేయకుండా, సత్క్రియలు చేయవలసిన దేవుని పిల్లలే మరుగైపోతే, కొంచెం కిందకు, మంచం కిందకు వెళ్ళిపోతే, ఎంతసేపు నీ జీవితంలో నువ్వు సత్క్రియలు చేయవలసిన నీవు, అనేకులను ఆదరించవలసిన నీవు, అనేకులను ప్రేమించవలసిన నీవు వెలుగుగా దేవుడిని చేస్తే, ఆ వెలుగును అనేకులకు ప్రసరించవలసిన నీవు ఎక్కడున్నావు అంటే మంచం కింద ఉన్నావు. మంచము సోమరితనానికి, నిద్రమత్తుకు సంకేతం. మంచం కింద ఉన్నారు. కొంచెం కింద వ్యాపారాల్లో మునిగిపోయారు. వ్యాపారాల్లో మునిగిపోయిన వారు కొందరు, సుఖానుభవాల్లో మునిగిపోయిన వారు కొందరు. మన వెలుగు ప్రసరించాలి. చూడండి, లోకములో ఉన్న జనులకు చీకటి కమ్మింది.
నీకున్న వెలుగు ఆ ప్రజలకు లేదు. దేవుడు నిన్నేం చేశాడంటే వెలుగుగా చేశాడు. నీవు వెలుగై ఉన్నావు. వెలుగై ఉన్న నీవు నీ సత్క్రియలను ప్రజలకు కనపరచాలి. నీ సత్క్రియల ద్వారా పరలోక తండ్రిని ప్రజలు మన సత్క్రియలు చేస్తే ఏమండి, బాధపడే వారిని ఆదరిస్తూ ఉంటే, శ్రమపడే వారిని ఓదారుస్తూ ఉంటే, మనకు తోచిన సహాయము ప్రజలకు చేస్తూ ఉంటే, మన సత్క్రియలు మన జీవితాల్లో మనం చేయగలిగినది మనం చేస్తూ ఉంటే మనలను చూసి దేవుణ్ణి మహిమపరుస్తాడు. మన ఇంటిలో మన వెలుగు ప్రసరించాలి. ఏం చేయాలి? మన ఇంటిలో మొదటిగా నీ ఇంటిలో నీ వెలుగు ప్రసరించాలి. నీ ఇంటిలో దీపమును వెలిగించినప్పుడు ఆ దీపము ఇంటి వారందరికీ వెలిగిస్తుందంట. వెలిగి ఇవ్వటానికి ఎక్కడ పెడతారు? దీపస్తంభం మీద పెడతారు. దీపస్తంభాలు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? దీపస్తంభం అంటే ఇదివరకు చిన్న ఒత్తులు లాంతర్లు ఉండేవి, చిన్న చిన్న దీపాలు ఉండేవి. ఆ దీపాన్ని ఒక చెక్క స్తంభం లాంటి చిన్న స్తంభం ఇలా ఎత్తుండి దాని మీద పీటలాగా ఉండేది, దాని మీద అలా పెట్టేవాళ్ళు. అప్పుడు ఆ దీపం ఏం చేస్తుంది? ఆ ఇంటిలో అందరికీ వెలుగిస్తుంది. అలాగే మన ఇంటి వారికి మనం ఎలా ఉండాలంటే వెలుగిచ్చేవారిగా ఉండాలి. ఒక తల్లిగా, ఒక తండ్రిగా నీ వెలుగు నీ పిల్లలకు ప్రసరించాలి. అదే అంటున్నాడు ప్రభు, అదే అంటున్నాడు. ఏమంటున్నారు? మత్తయి సువార్తలో చూడండి, ప్రభు ఏమంటున్నారు? ఇంట ఉన్న వారందరికీ వెలుగు, మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరు, వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. మొదటిగా మన ఇంటిలో మన వెలుగు ప్రకాశించాలి. నీ ఇంటిలో నీ పిల్లల ముందు నీ వెలుగు ప్రకాశించాలి. నీ పిల్లల ముందే నువ్వు సినిమాలు చూస్తే, నీ పిల్లల ముందే నువ్వు విచ్చలవిడిగా తిరిగితే, నీ పిల్లల ముందే నువ్వు ఒక భక్తుడిగా కాకుండా, ఒక పరిశుద్ధుడిగా కాకుండా, ఒక అపవిత్రుడిగా నువ్వు బ్రతుకుతుంటే ఈ పిల్లల ముందు ఇంకా ఏ వెలుగు ప్రకాశించబడద్ది? పిల్లలు ఎలా దేవుని యొద్దకు వస్తారు? నీ భర్త ఎలా దేవుని యొద్దకు వస్తాడు? భర్త దగ్గర మాట్లాడేటప్పుడు నమ్మకత్వం లేదు నీలో. వచ్చే జీతమేమో 5,000, భర్తకు చెప్పేదేమో 3,000 లేదా 4,000, ఒక 500 కమిషను. ఇలా అపనమ్మకం ఉంటే నీ వెలుగు ఎలా ప్రకాశించబడుద్ది? మొదటిగా మన వెలుగు మన ఇంటిలో ప్రకాశించాలి. మన ఇంటిలో ప్రకాశించాలి. నీ నమ్మకత్వం నీ భర్త ముందు తెలియాలి. నీ నమ్మకత్వం నీ పిల్లల ముందు తెలియాలి. నీ పరిశుద్ధత నీ ఇంటిలో నీ భర్త ముందు, నీ భార్య ముందు నీ పరిశుద్ధత తెలియాలి. మన వెలుగు ప్రకాశించాలండి. ఎక్కడ ప్రకాశించాలంటే నీ ఇంటిలో మొదటిగా వెలుగు ప్రకాశించాలి. రెండవది సమాజములో మన వెలుగు ప్రకాశించాలి. ఎక్కడ? సమాజములో. మనం పనిచేసే దగ్గర, మనం ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ ప్రాంతంలో, మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో ఆ ప్రాంతంలో, మనం ఎక్కడైతే వర్క్ చేసుకున్నామో ఆ ప్రాంతంలో, మనం ఎక్కడైతే నివాసం ఉంటున్నామో ఆ చుట్టుపక్కల మన వెలుగు ఏం చేయాలంటే దేవుని పిల్లలమైన మనము మన వెలుగు ప్రకాశింపచేయాలి. ప్రకాశించేటట్లుగా మన బ్రతుకులు బ్రతకాలండి. నిజమైన ఒక క్రైస్తవుడిగా క్రీస్తు వలె నువ్వు మారాలి. పౌలు గారు అంటారు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏమన్నాడు? నిజంగా నీ పిల్లలకు అలా చెప్పగలవా? ఇదిగో నేను ప్రభువుని పోలి నన్ను పోలి మీరు నడుచుకోండి, నాలాగా ప్రార్థన చేయండి, నాలాగా విశ్వాసంగా ఉండండి, నాలాగా పరిశుద్ధంగా ఉండండి అని మన పిల్లలకు మనం చెప్పేవారిగా మారాలి. అలా సత్క్రియలను మన ఇంటిలో మనం ఏం చేయాలంటే మన సత్క్రియలని దాటిని ప్రసరించేవారిగా మొదటిగా మన ఇంటిలో మన యొక్క వెలుగు ప్రకాశింపచేయాలి. రెండవది మన సమాజములో మనం ఎక్కడైతే పని చేస్తున్నామో ఆ ప్రాంతంలో, మన ఇంటి చుట్టుపక్కల,
మన వెలుగు ఏమవ్వాలంటే ప్రకాశింప చేయబడాలి. ఈనాడు దేవుని వాక్యం సెలవిస్తుంది, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామము దూషించబడింది. ఎవరిని బట్టి దేవుని నామం దూషించబడుతుంది? ఎవరిని బట్టి? అన్యులను బట్టి కాదండి. దేవుని నామము దూషించబడడానికి కారణం ఒక అన్యుడు కాదు, వాళ్ళు చేసుకునే పూజలు పురస్కారాల వలన కాదు. కేవలము దేవుని నామము దూషించబడేది మిమ్మల్ని బట్టి. అంటే ఒక క్రైస్తవుని బట్టే దేవుణ్ణి ఒకడు దూషిస్తున్నాడు. ఒక క్రైస్తవుని బట్టే దేవుణ్ణి దూషిస్తున్నారు. చూడండి, భక్తుడైన దావీదు ఒక పాపం చేశాడు. అతడు భార్యలు ఉండగా మరొక ఆమెతో పాపం చేసి ఆమె భర్తను చంపి ఆమెను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుని భార్యగా చేసుకున్నప్పుడు దేవుడు అంటాడు, అన్యజనులు నన్ను దూషించేటట్లుగా నీవు చేశావు, నా నామము దూషణ పాలు కావడానికి నీవు కారకుడయో. నా నామము దూషణ పాలు కావడానికి నువ్వు కారకుడయో. అవును, మనం చేసే ప్రతిదీ దేవుని మీద పడద్దు తెలుసా? నువ్వు చేసే ప్రతి అపవిత్రత, నువ్వు చేసే ప్రతి అన్యాయ పని, నువ్వు చేసే ప్రతి వ్యర్థమైన మాటలు, బూతులు, సరసోక్తులు, ఇవన్నీ కూడా దేవుని మీద పడిపోద్ది. మనల్ని బట్టి దేవుణ్ణి మహిమపరచటం మానేసి దేవునిని దూషించేవారిగా మారిపోతారండి ప్రజలు. వీరి గుడికి వెళ్తారు కానీ వీరిలో సరైన మార్పు రాలేదు. వీరు మందిరానికి వెళ్తారు కానీ ఏమాత్రం విశ్వంత మార్పు వీరిలో రాలేదు. వీరు మందిరానికి వెళ్తారు కానీ వీరిలో నిజమనేది నోట్లో ఒక్క నిజమైన మాట రాదు. అపవిత్రత జరిగిస్తూ వీరు బ్రతుకుతున్నారు అని చెప్పి సమాజం మనల్ని గూర్చి దేవుని నామాన్ని దూషించేవారిగా అందుకని మనం ఏం చేయాలంటే సమాజంలో మన వెలుగు ప్రకాశించాలి. దేవుని స్తోత్రాలు చెప్పండి, హల్లెలూయా. సమాజంలో మొదటిగా మన ఇంటిలో మన వెలుగు ప్రకాశించాలి. 2, సమాజంలో మన వెలుగు ప్రకాశించాలి. 3, సంఘములో దేవుని జీవము గల దేవుని సంఘములో ప్రకాశించాలి. ఇలా మనం ప్రకాశిస్తే అప్పుడు ప్రజలు ఏం చేస్తారంటే మనలను బట్టి పరలోకమందున్న తండ్రిని మహిమపరుస్తారు. వెలిగించబడిన నీవే, వెలుగుగా చేయబడిన నీవే. క్రీస్తు ద్వారా మనం ఒకప్పుడు చీకటే, కానీ ఇప్పుడు ఏమయ్యాం? వెలుగయ్యాం. ఆ వెలుగైన మనము ఎందుకు ప్రజల్లో ప్రభావం చూపలేకపోతున్నాం? ఎందుకు ప్రభావాన్ని చూపలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబంలో, సమాజంలో, మన సంఘములో మనం ఎందుకు మన వెలుగును కనపరచలేకపోతున్నాం? ఆ ప్రభావాన్ని, ఆ దేవుని మహిమను ఎందుకు మనము చూపలేకపోతున్నాం అని మనం ఆలోచన చేస్తే ఒకసారి చూడండి, ఎందుకు మనం ప్రభావాన్ని చూపలేకపోతున్నామంటే చూడండి 19వ అధ్యాయము ఆదికాండము 19వ అధ్యాయం 19వ అధ్యాయము 14వ వచనం చూడండి. లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనై ఉన్న తన అల్లులతో మాటలాడి, లెండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పాను. చూడండి, అయితే ఏమైందంటే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాడి వలె ఉండెను. ఇక్కడ ఒక భయంకరమైన ఉగ్రత అక్కడ జరగబోతుంది. దేవుడు ఆ సొదొమ, ఆ గొమొర్రా అనే పట్టణాలను అగ్ని గంధకాల చేత కాల్చివేయబోతున్నాడు. అయితే కాల్చివేయబడుతున్న ఆ పట్టణం దగ్గరికి దేవదూతలు వచ్చి
అబ్రహాము ప్రార్థన చేయటం వలన లోతు దగ్గరికి వచ్చి, నీకు కలిగిన వారందరినీ తీసుకుని ఈ ఊరిని విడిచిపెట్టి వెళ్ళిపోండి అని చెప్పాడు. అప్పుడు లోతు వెళ్ళి తన కూతుర్ని పెళ్ళాడనై ఉన్న అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, అయ్యా లేండి, ఈ చోటు విడిచిపెట్టి రండి, ఈ ప్రాంతాన్ని దేవుడు నాశనం చేయబోతున్నాడు, మనం వెళ్ళిపోదాం రండి అంటే, అతని అల్లుళ్ళ దృష్టికి అతడు ఎగతాళి చేయివాడి వలె ఉన్నాడండి. ఎగతాళి చేయివాని వలె ఉన్నాడు. అంటే ఇతని యొక్క వెలుగు అక్కడ ప్రకాశించల. ఇతడు మాట్లాడే మాట వారు లెక్క చేయలే. కారణం ఏంటి? ఎందుకు లోతు మాట వారు లెక్క చేయలే? లోతులో ప్రార్థనా జీవితం తగ్గిపోయింది. లోతు ఒకప్పుడు దైవజనుడైన అబ్రహాముతో కలిసి బ్రతికాడు. లోతు అబ్రహాముతో కలిసి బ్రతికాడు, అబ్రహాముతో కలిసి జీవించాడు. అసలు దేవుడు అబ్రహామునే రమ్మన్నది, కానీ దేవుని ప్రేమను బట్టి అబ్రహాము లోతును కూడా వెంటబెట్టుకుని వచ్చాడు. వెంటబెట్టుకొచ్చిన లోతును అబ్రహాము ఎంతో ప్రేమించాడు. ఎంతో ప్రేమించి లోతును ఏం చేశాడంటే తన పనివాడిలో ఒక పనివాడిగా అబ్రహాము ఉంచల. తన పనివారు 350 మంది యుద్ధం చేయగలిగిన పనివారు ఉన్నారు, వారి భార్యలు ఉన్నారు, వారి పిల్లలు ఉన్నారు. అబ్రహాము ఇంటిలో ఎంతోమంది పనివారు ఉన్నారు. అయినా లోతును అబ్రహాముతో కూడా అబ్రహాముకు పనివానిగా అబ్రహాము చేయలేదు. చేయకుండా లోతు యొక్క సంపాద్యము వేరే ఉంచాడు. అంటే నువ్వు సంపాదించేది నువ్వు సంపాదించుకో, నేను సంపాదించేది నేను అని ఎవరి సంపాదన వారు అన్నట్లుగా అలా ఆ దైవజనుడైన అబ్రహాము అలా చేశాడు. దేవుని సేవకుడైన అబ్రహాము అలా చేశాడు. అయితే లోతు పశువుల కాపరులకు అబ్రహాము పశువుల కాపరులకు ఒకరోజు గొడవైతే గబగబా లోతు పరిగెత్తుకొచ్చి అబ్రహాము దగ్గరికి వచ్చి, నేను నీ నుండి ఇలా జరిగిందంటే అబ్రహాం అన్నాడు, నీవు నా నుండి వెళ్ళిపో, నువ్వేది కోరుకుంటావు, ఏ ప్రాంతాన్ని కోరుకుంటావు, ఇది చుట్టూత ఎంతో ప్రాంతం ఉంది, ఏ పక్కకి వెళ్తావు, నువ్వు తూర్పుకి వెళ్తే నేను పడమటికి వెళ్తా, నువ్వు పడమటానికి వెళ్తే నేను ఉత్తరానికి వెళ్తా, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తా, 4 దిశలు ఉన్నాయి కదా, నీ ఇష్టం, నువ్వు ఎటు వెళ్తావు వెళ్ళానంటే, అదేంటన్నయ్య అలా అంటావు, నిన్ను బట్టే కదా నేను వచ్చాను, నిన్ను బట్టే కదా ఇంత సాంపాద్యము నాకు కలిగింది అన్న మాట ఇతనికి రాలేదు. ద్వంద్వ వైఖరి కలిగి ఉన్నాడు. అవసరమైతే అబ్రహాముతో ఉంటాడు, లేకపోతే సొంతగా ఉండడానికి ఇష్టపడ్డాడు. ద్వంద్వ వైఖరి. అలా వైఖరితో ఉన్న ఈ లోతు ఏమయ్యాడో తెలుసా? అందరి ముందు అవహేళన చేయబడ్డాడు. అబ్రహామును విడిచిపెట్టేశాడు. సొదొమ గొమొరాను ఎన్నుకున్నాడు. ఆ ప్రాంతాన్ని ఎన్నుకొని అక్కడ ఉంటూ ఇక ప్రార్థన లేదు, కుటుంబంలో ప్రార్థన లేదండి. లోతు అబ్రహాము ఇంట్లో ఉన్నంతసేపు ఎంతో భక్తిగా ఉన్నాడు, ఎంతో పరిశుద్ధంగా ఉన్నాడు. అబ్రహాముని ఎప్పుడైతే విడిచిపెట్టి దూరంగా వచ్చేసాడో ఇక ఇంటిలో ప్రార్థన లేదు, బిడ్డలకు ప్రార్థన లేదు, వారి ఆడపిల్లలకి ప్రార్థన లేదు, భార్యకు ప్రార్థన లేదు, లోతుకి ప్రార్థన లేదు. ప్రార్థన అనేది పోయింది. అతని జీవితం ఎలా మారిపోయిందంటే అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె మారిపోయింది. కారణం ఏంటంటే జీవితంలో ప్రార్థన లేకపోవటం వలన. ఏమి లేకపోవటం వలన? ప్రార్థన లేకపోవడం. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనల్ని నడిపిస్తాడండి. ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు అనేకులకు మన మీద దయ పుట్టిస్తాడు, మనమంటే భయము కలగజేస్తాడు. ప్రార్థన చేయటం వలన మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు, ప్రజలు మనల్ని చూసి ఆశ్చర్యపోయేటట్లుగా దేవుడు చేస్తాడు. కానీ ఈ లోతు ప్రార్థనా జీవితం పోయింది. ఏదో అబ్రహాము బ్రతిమలాడాడు, అయ్యా
అక్కడ 50 మంది ఉంటే రక్షించవా? 40 మంది ఉంటే రక్షించవా? 30 మంది ఉంటే రక్షించవా? 10 మంది ఉంటే రక్షించవా అని ప్రార్థన చేస్తే దేవుడు అబ్రహాము యొక్క విజ్ఞాపన విని ఈ లోతు చేతిని పట్టుకుని బయటకు తీసుకువెళ్ళాడండి. అది లోతు విడిపించబడ్డానికి ఏమండి కృప అబ్రహాము యొక్క ప్రార్థనే. కానీ ఈ యొక్క లోతులో ప్రార్థనా జీవితం లేదు, దేవునికి మొరపెట్టే అనుభవం లేదు, నమ్మకమైన జీవితం ఇతనిలో లేదు. అతని జీవితం ఎలా మారిపోయిందంటే ఏమండి ఎదుటివాడిని ప్రభావితము చేయలేనిదిగా మారిపోయింది. మన జీవితం కూడా అంతే. ఎదుటివాడిని ప్రభావితం చేయాలంటే మనలో మొదటిగా ప్రార్థనా జీవితం ఉండాలి. మీ అమ్మాయిని కానీ ప్రార్థనకు రమ్మన్నావు, వెళ్ళు అతలే అన్నాడంటే నీలో ప్రభావము లేదు. నీలో ప్రార్థనా జీవితం ఉంటే నీతో కూడా కలిసి నీ భార్య వస్తుంది, నీ పిల్లలు వస్తారు, నీ భర్త వస్తారు. మనలో ప్రార్థనా జీవితం ఉంటే మన వెలుగు ఏమవుద్దంటే ఏమండి ప్రకాశిస్తుంది. దేవుని స్తోత్రాలు చెప్దాం. ప్రార్థనా జీవితం లేకపోతే నీ వెలుగు ఆరిపోద్ది, నీ దివిటి ఆరిపోద్దండి. మన జీవితాల్లో ప్రార్థనా జీవితం లేని ఈ యొక్క లోతు దివిటి ఏమైందంటే ఆరిపోయింది. ప్రభావితం చేయలా, అల్లుడిని ప్రభావితం చేయలా, కూతుర్ని ప్రభావితం చేయలా, తన భార్యను ప్రభావితం చేయలేకపోయింది. తన భార్య ఏమో ఉప్పు స్తంభమై పోయింది, ఇద్దరు కూతుర్లేమో వ్యభిచారులు అయిపోయారు. కారణం ఏంటంటే ఒక్కటే ప్రార్థన లేమి. అదే ప్రార్థనా జీవితం ఉంటే వారికి కూడా ఆ ప్రభావము తెలియదు. వారు చీకటిలో ఉండేవాళ్ళు కాదు, వారు వెలుగులోకి వచ్చేవారు. మన జీవితంలో ఏ కుటుంబంలో అయితే ఏ వ్యక్తిలో అయితే ప్రార్థనా జీవితం ఉంటుందో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని ప్రభావితం చేయగలడు. ఏ వ్యక్తిలో అయితే ప్రార్థన ఆత్మతో నింపబడతాడో ఆ వ్యక్తి మరొక వ్యక్తిని ప్రభావితం చేయగలుగుతాడు. మన జీవితాల్లో మనం ప్రభావితం చేయాలంటే అనేకులను ప్రభు యొద్దకు నడిపించాలంటే మనలో ప్రార్థనా జీవితం ఎంతో అవసరం అండి. ఎస్తేరు 3 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. ఎస్తేరు వెళ్ళినప్పుడు మామూలుగా రాజు ఆజ్ఞ లేకుండా ఎవరైనా వెళితే వారు చిరఛేదనం చేయబడతారంట. అలాంటి పరిస్థితులు అప్పుడు కానీ ధైర్యంతో 3 దినాలు అన్నపానాలు పుచ్చుకోకుండా ప్రార్థన చేసి ఆమె రాజు నగరికి వెళ్ళింది. రాజు కూర్చున్న ఆ శాలలోకి వచ్చినప్పుడు రాజు ఆమెను చూశాడు. వెంటనే ఆమె వైపు బంగారుపు దండాన్ని ఎత్తాడు. అంటే ఆమెకు దయ చూపాడు. కారణం ఏంటంటే ఆమె ఏం చేయలా, ఆమె ఇంకోటి ఏం చేయలా. రాజుకి ఇష్టమైన ఉండటమో లేకపోతే ఇంకోటి ఏంటో చేయలా. ఆమె చేసింది అంటే 3 దినాలు అన్నపానాలు మానేసి ప్రార్థన చేసింది. రాజుకు ఆమె మీద దయ పుట్టేటట్లుగా దేవుడు చేశాడు. ఆమె వెలుగు ఏమైందంటే ప్రకాశించబడింది. నీ జీవితంలో కూడా మన జీవితంలో మన వెలుగు ప్రకాశించాలంటే మనలో ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. ప్రార్థన లేకపోతే మనం ఏమీ చేయలేమండి. ప్రార్థన ద్వారానే సమస్తము సాధ్యమవుద్ది. ప్రార్థన చేస్తే మనం అనేకులకు ప్రభావితము అవుతాం. మన మీద ఏమండి అనేకులకు దయ పుడుద్ది. ఎస్తేరు మీద రాజుకి ఏం పుట్టింది? దయ పుట్టింది. ఎలా పుట్టింది? ఏమన్నా మంచిగా రెడీ అయ్యి వచ్చిందా? చక్కగా అందరికంటే బాగా రెడీ అయ్యి వచ్చిందా? కాదు. ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి దయ పుట్టింది. ఆమె వెలుగు ప్రకాశించింది. ఇక్కడ లోతు జీవితంలో ప్రార్థన లేకపోవటం వలన ఆమె అతని అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయవాని వలె మరి ప్రభావితం చేయలేకపోయాడు. తన కుటుంబాన్ని ప్రభావితం చేయలేదు. చూడండి, లోతు కుటుంబం అంతా నాశనం అయిపోయింది.
తన భార్య ఏమో ఉప్పు స్తంభం అయిపోయింది, తన ఇద్దరు బిడ్డలేమో వ్యభిచారులు అయిపోయారు. ఎంత దారుణం అయిపోయిందండి. అదే అబ్రహామును విడిచిపెట్టకుండా అబ్రహాముతో కలిసి దేవునితో బలిపీఠాలు కట్టుకుంటూ, దేవునితో ప్రార్థన చేసుకుంటూ, దేవునితో అబ్రహాముతో కలిసి బ్రతికినట్లయితే లోతు జీవితం ప్రభావితం, అనేకులను ప్రభావితం చేసేవి. కానీ లోతు జీవితం ప్రభావితం చేయలేకపోయింది. నీ జీవితం కూడా ఎలా ఉంది సోదరుడా? ఎలా ఉంది? ప్రార్థనా జీవితం కలిగి ఉంటున్నావా? దేవునికి మొరపెట్టే అనుభవంతో ఉంటున్నావా? మన జీవితం అనేకులకు ప్రభావితం చేయబడాలంటే, మనము అనేకులకు వెలుగిచ్చేవారిగా ఉండాలంటే మొదటిగా మన జీవితంలో కావాల్సింది ప్రార్థనా జీవితం ఎంతో అవసరం. దేవుని స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన జీవితం కావాలి. అంతేకాకుండా మరొక మాట చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 24వ వచనం చూడండి. నా కుమారులారా, ఎలాగూ చేయవద్దు, నాకు వినబడినది చేయుచున్నారు. నరుడికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును, కానీ ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను. ఇక్కడ చూడండి, ఒక మందిరములో, సిలోహు అనే ఒక మంచి దేవాలయంలో ఈ ఏలి అని ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. పేరేంటండి? ఏలి. ఏంటి? ఏలియా కాదు. ఏలియా వేరు, ఏలి వేరు. ఏలియా ఆకాశము నుండి అగ్నిని దించాడు. ఈ ఏలి అనే ఈ ప్రధాన యాజకుడు ఆ యొక్క దేవాలయములో, ఆ దేవుని మందిరములో యాజకత్వము చేస్తూ ఉన్నాడు. ఆ యాజకత్వము చేస్తున్న ఆ ఏలికి 2 కుమారులు ఉన్నారు. ఏం పేర్లంటే, ఒకటి పేరు ఓప్ని, ఇంకొకటి పేరు ఫిన్హాస్. ఏంటి? 2 కుమారులు. ఏలికి 2 కుమారులు ఉన్నారు. ఆ 2 కుమారులు భయంకరమైన పాపం చేస్తున్నారు. క్రమము లేని జీవితాన్ని జీవిస్తున్నారు. క్రమము లేని బ్రతుకుతున్నారు. చూడండి ఒకసారి అదే అధ్యాయంలో 17వ వచనం చూడండి. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. చూడండి, అసహ్యపడడానికి, దేవుని మందిరానికి వచ్చి బలి అర్పించడానికి ప్రజలు అసహ్యపడే రీతిగా వారి బ్రతుకులు మారిపోయినాయంట. అంటే వీరి జీవితంలో క్రమము లేదు. దేవుడు ఒక క్రమాన్ని నియమించాడు. బలి ఎలా అర్పించాలి, బలి పశువు మాంసాన్ని ఎలా దైవజనుడికి ఇవ్వాలి, కుడిజబ్బను దైవజనుడికి ఇవ్వాలి. ఆ కుడిజబ్బ దైవజనుడు తీసుకుంటాడు, యాజకుడికి కుడిజబ్బ ఇవ్వాలి. అది క్రమం. కానీ వీరేం చేశారంటే, దేవుడు ఏర్పాటు చేసిన క్రమమైన జీవితంలో వీరు ఉండల. దేవుడు ఏమండి యాజక క్రమాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేశాడు. ప్రధాన యాజకుడైన అహరోను నుండి ఆ క్రమము వస్తుంది. ఎవరెవరు ఏ క్రమం చేయాలి, ఎవరెవరు ఏం చేయాలి, యాజకుడు ఎలా భుజించాలి, యాజకుడు ఎలాగా ప్రజల నుండి తీసుకోవాలి అనేది అంతా కూడా ఒక క్రమమైన యాజక క్రమం ఒకటి ఉంది. దేవుని మందిరానికి వచ్చేటప్పుడు యాజక క్రమం ఉందండి, ఒక క్రమం. ఆ క్రమాన్ని జాగ్రత్తగా పాటించాలి. క్రమము లేని జీవితం మరొకరికి వెలుగు ఇవ్వదు. అసహ్యపడేటట్లుగా దేవుని మందిరానికి రావటానికే ప్రజలు మరొకరు దేవుని మందిరానికి రావటానికి వీరిని చూసిన వారు అసహ్యపడ్డారంట.
ఆ మందిరానికి వెళ్ళటమే వేస్ట్. పలానాడు ఉన్నాడు, వాడికి సరిగ్గా మారు మనసు లేదు, బూతులు మాట్లాడతాడు, భయంకరంగా బూతులు మాట్లాడతాడు, భయంకరంగా తిరుగుతాడు, భయంకరమైన మాటలు మాట్లాడతాడు, ఒక స్త్రీని భయంకరంగా మోహపు చూపు చూస్తాడు, వీళ్ళు పరిశుద్ధత లేదు. అలాంటోడున్న దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? అలాంటోడున్న దగ్గరికి నేనెందుకు వెళ్ళాలి? అట్టాంటోడే ఆ గుడికి వెళ్తున్నాడంటే ఇక నాకెందుకు? అలాంటోడే అక్కడ ఉన్నాడు, ఇంకెందుకు నేను వెళ్ళటం అని ప్రజలు ఏమయ్యారంటే వారిని చూసి అసహ్యపడ్డారంట. ఒకవేళ నిన్ను గురించి కూడా అలా అసహ్యపడుతున్నారేమో, నువ్వు వెళితే నువ్వు వెళ్ళకుండా ఉంటే మంచిదేమో అనుకుంటున్నారేమో. ఒక ఇంటికి ప్రద్దాకి వెళ్తున్నావు, 10 సార్లు వెళ్తున్నావు, 100 సార్లు వెళ్తున్నావు. కొంతమంది అండి వెళ్ళినింటికి 100 సార్లు వెళ్తారు, 10 సార్లు వెళ్తారు. నేను మీతో చెప్పేది ఏంటంటే, మనకు పని లేకుండా ఏ ఇంటికి వెళ్ళకూడదు, ఏ గుమ్మము వాకిట తొక్కకూడదు. అది మనకు క్రమమైంది కాదు. దేవుని పిల్లలు ఉంటే మన ఇంట్లో ఉండాలి, లేకపోతే మందిరంలో బడి ఆడవాలి అంతే. అంతేగాని 10 సార్లు ఒక ఇంటికి వెళ్ళి చీపో అనేటట్లుగా 10 సార్లు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, పోసుకోలు మాటలు మాట్లాడి, ఆ మాటలు మాట్లాడి, ఈ మాటలు మాట్లాడి, వ్యర్థమైన మాటలు మాట్లాడి అనవసరంగా వారిని వెక్కసపరిచేవారిగా ఉన్నావేమో. ఇక్కడ అదే జరుగుతుంది. వారిని బట్టి దేవుని మందిరానికి రావటానికి అనేకులు సంకోచించారంట. నిన్ను బట్టి కూడా ఇలాగే ఉందేమో పరిస్థితి. ప్రజలు దేవుని మందిరికి రావటానికి నువ్వు ఒక అడ్డుగా మారిపోయావేమో. నీ ప్రవర్తనను నువ్వు సరిగా చూసుకో. నీ వెలుగు ప్రకాశించాలి, ఆరిపోకూడదండి. కొంతమంది ఇలాగే ఉంటారు, 10 సార్లు వెళతారు, అనవసరంగా అక్కడంతా కూడా పెద్ద ఇదైపోద్ది. దేవుని పిల్లలమైన మనం ఒక క్రమమైన జీవితాన్ని జీవించాలి. ఎప్పుడు ఒకేలాగా ఉండాలండి, ఎప్పుడు ఒకేలాగా ఉండాలి. క్రమమైన జీవితాన్ని జీవించాలి. అపవిత్రతలోకి వెళ్ళకూడదు. దేవుని మాటలే చెప్తావు, కానీ హృదయంలో ఎక్కడో ఒక అపవిత్రత ఉంటుంది. హృదయంలో ఎక్కడో అపవిత్రతను పెట్టుకుని మాట్లాడతావు. ఇది క్రమము లేని జీవితం. ఇక్కడ స్త్రీలను వీరు మందిరానికి వచ్చే స్త్రీలతో కూడా అసభ్యకరంగా మాట్లాడారంట. అప్పుడు ప్రజలు దేవుని మందిరానికి రావటానికి అసహ్యపడేటట్లుగా ప్రజలు అనుకుంటున్నారంట. అయ్యో, ఆ దేవుని మందిరాన్ని కనుక అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటకు అసహ్యపడుటకు ఆ యవనులు, అంటే క్రమము లేని జీవితం ఎవరైతే జీవిస్తారో వారి వెలుగు ప్రకాశించదో. వారి వెలుగు కాకుండా చీకటే ప్రకాశిస్తుంది. ఇక్కడ వీరిని బట్టి, ఈ యవనులను బట్టి ఆ మందిరములో వెలుగు ప్రకాశించాల. ప్రజల మధ్య చీకటి ప్రకాశించింది. చీకటి ప్రకాశించిందండి. మన జీవితాల్లో కూడా పరిశుద్ధత కలిగి బ్రతకాలి. దేవుని మందిరానికి వచ్చే విషయంలో కూడా క్రమము కలిగి రావాలి. దేవునికి ఇచ్చే విషయంలో కూడా క్రమముగా ఉండాలి. క్రమము లేని జీవితం ఎక్కడైతే ఉంటుందో అక్కడ వారి వెలుగు ప్రకాశించదు. క్రమం లేని బ్రతికితే వెలుగు ఏం ప్రకాశిస్తుందండి? ఇంట్లో క్రమం లేదు, రోడ్డు మీద క్రమం లేదు, సమాజంలో క్రమము లేని బ్రతుకు. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే ఒక క్రమమైన బ్రతకాలి, క్రమముగా బ్రతకాలి. మన మాట క్రమంగా ఉండాలి, మన నడక క్రమంగా ఉండాలి, మన ప్రతి అడుగు క్రమంగా ఉండాలి. భక్తుడైన యోబు అంటాడు, నేను దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు నా ప్రతి అడుగు లెక్క చూపుతానండి. ఏమిటంట? ప్రతి అడుగు లెక్క చెప్తాడంట. ఎవరికి? దేవుడికి. అంటే అతని అడుగులు ఎంత క్రమంగా ఉన్నాయి. నువ్వు ఈ మాట చెప్పగలవా? నా ప్రతి అడుగు నా దేవునికి లెక్క చెప్తాను, నా ప్రతి అడుగును నా దేవునికి నేను లెక్క చెప్పగలను. నువ్వు చెప్పగలవా? నీ ప్రభావము ఎందుకు ప్రజల మీదకు పనిచేయట్లేదంటే నీలో క్రమము లేదు, అక్రమము చేస్తున్నారు. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి.
ప్రభు అన్న మాట ఇది. అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి, పొమ్మన్నాడు ప్రభు. అక్రమం చేసేవారిని దేవుడు దగ్గర పెట్టుకోడు. అక్రమం చేసేవారికి ఇంకా ప్రభావం ఏముంటుంది? ఇక్కడ వీరు క్రమము లేని జీవితం వలన, అక్రమముగా బ్రతుకుట వలన వారి జీవితాల్లో వారి వెలుగు ప్రకాశించలేదండి. ఒకటి, మన ఇంటిలో మన వెలుగు ప్రకాశించాలి, సమాజంలో మన వెలుగు ప్రకాశించాలి. 3, సంఘములో మన వెలుగు, మన ప్రభావం ఎందుకు చూపట్లేదంటే, ఒకటి, మన జీవితాల్లో ఉన్న ప్రార్థన లేమి వలన మనం ఎదుటి వారికి ప్రభావము చూపలేకపోతున్నాం. 2, క్రమము లేని జీవితం వలన మనం ఎదుటి వారికి ప్రభావము చూపలేకపోతున్నాం. 3వదిగా మనం ఒకసారి చూద్దాం. చూడండి దేవుని వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 25వ వచనం చూడండి. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా, చదువున్నాం, మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాము. ఏంటి? మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీ గృహము నుండి పిలువనంపరి. ఎవరి సంసోను? ఎవరండి? సంసోను ఎలా మారిపోయాడంటే, ప్రజల ముందు పరిహాసము చేయబడేవారిగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? వారు ఏమన్నారు? మనము పరిహాసము చేయుటకు, ఏంటి? మనము పరిహాసము, ఎగతాళి చేయటానికి సంసోనును పిలిపించండి. ఎవరిని? సంసోనును. ఒకప్పుడు సంసోను అంటే పేరెత్తితే గుండెల్లో రైళ్ళు పరిగెత్తే. ఎవరికి? ఫిలిస్తీన్లకి. ఎవరికి? ఫిలిస్తీన్లకి సంసోను అంటే గుండెల్లో దడ పుట్టేది. సంసోను పేరెత్తడమే, అమ్మో సంసోను ఆయన సింహబలుడు, ఆయన సింహము వంటి వ్యాఘ్రము లాంటి వాడు, ఆ సింహబలుడు, బలవంతుడు సంసోను చేతిలో మనం పడ్డామా అయిపోయాము అనుకునే వారు సంసోనును ఏమంటుందండి? మనం పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించండి. ఎందుకు? సంసోను జీవితం అంత పతనమైపోయింది. సంసోను యొక్క బ్రతుకు అనేకులను ప్రభావితం చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, అతని జీవితంలో ఉన్న వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆశలు. తిమ్నాతుకు వెళ్ళాడు, తిమ్నాతులో ఒకదాన్ని చూశాడు. సోరోకుకు వెళ్ళాడు, సోరోకులో ఒకదాన్ని మోగించాడు. గాజాకు వెళ్ళాడు, గాజాలో ఒక ఆమెను మోగించాడు. సంసోను, దేవుడు నిన్ను ఎందుకు ఎన్నుకున్నాడు? ఏంటి? ఎందుకు? దేవుని ప్రణాళిక ఏంటి? నీ పట్ల దేవునికి ఉన్న ఉద్దేశం ఏంటి? ఎందుకు దేవుడు నిన్ను నీ తల్లి గర్భములో మోసేటప్పుడు ద్రాక్షారసమైనను ద్రాక్షారసముతో చేయబడిన దేనినైనను తినకుండా నాజీరుతో నిన్ను కన్నది? ప్రతిష్ఠిత కలిగి నిన్ను కంది, నిన్ను ప్రతిష్ఠిత కలిగి పెంచింది, ప్రతిష్ఠితుడుగా నిన్ను పెంచింది, నాజీరుడుగా నిన్ను పెంచింది. అంత గొప్ప బలము కలిగిన నీవు ఆ ఫిలిష్తీయుల్లో ప్రభావము చూపబోవడానికి గల కారణం ఏంటి? ప్రజల్లో నువ్వు ప్రభావం చూపబోవడానికి గల కారణం ఏంటంటే, ఏమండి, ఈ సంసోనులో వ్యభిచారపు ఆత్మ ఉంది. ఈ వ్యభిచారపు ఆత్మ ఉన్నవాడు ఎక్కడున్నా ఇట్లాగే ఉంటుంది. వ్యభిచారపు మనసు గలవాడు ఎక్కడున్నా వాడు ప్రజల మీద ప్రభావం, వాడు ఒకవేళ క్రైస్తవుడైతే అయి ఉండొచ్చు, దేవుని నమ్ముకుని ఉంటే ఉండొచ్చు, కానీ ఆ వ్యభిచారపు తలంపులతో నింపబడిన వాడు వెలుగు ప్రకాశింపదో, వాడు ఆరిపోయాడు. ఇక్కడ సంసోను వెలుగు ప్రకాశించకపోవడానికి గల కారణం ఏంటంటే, వ్యభిచారపు ఆలోచనలు. సోరేకులకు వెళ్ళి సోరేకులు, గాజాకు వెళ్ళి
గాజాలో తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో. ఇలాగా అసలు దేవుడి ఏర్పాటేంటో, దేవుని ప్రభావం ఏంటో, దేవుని మహిమేంటో, దేవుని యొక్క మహిమేంటో ఎరగని స్థితిలో సంసోను మారిపోయి జీవితాన్ని సంసోను పాడు చేసుకున్నాడండి. అతని ప్రభావము ఏ మనిషి మీద ఏలుబడవలా. నీ వెలుగు ఎందుకు ప్రకాశించట్లేదంటే నీ జీవితంలో ఉన్న వ్యర్థమైన ఆలోచనలు, పాపపు కోరికలు. 1 ప్రార్థన లేమి, 2 ప్రార్థన లేమి, 2 ప్రార్థన లేకపోవడం వలన, రెండవది ఎందుకు ప్రభావం చూపలేకపోతే క్రమము లేని జీవితం, 3వది వ్యభిచారపు ఆలోచనలు, వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆశలు. ఇలాంటి ఆశలతో నింపబడిన వాడు దేవుని యొద్ద ప్రకాశించలేడు. ప్రభు అంటున్నాడు, ఎదుగో లోకములో ప్రజలను చీకటి కమ్ముచున్నది, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. కాబట్టి నీ వెలుగుకు వారందరూ రావాలి. మనము లోకంలో కలిసిపోకూడదు. దేవుడిని నమ్ముకున్నాం, ఒకప్పుడు మనం కూడా చీకటే. దేవుడు ఏం చేశాడు, ప్రభు ఏం చేశాడు, వెలుగుగా నిన్ను చేశాడు. మరలా ఆ చీకటిలోకి వెళ్ళకూడదు, ఆ చీకటిగా నువ్వు మరలా మారకూడదు. నువ్వేం చేయాలంటే అదుగో చీకటితో నింపబడిన ఆ ప్రజలను దేవుని వెలుగులోకి నడిపించాలి, దేవుని వెలుగులోకి నడిపించాలి. నీలో ప్రార్థన జీవితం ఉంటే, నీలో పరిశుద్ధత జీవితం ఉంటే, క్రమమైన జీవితాన్ని నువ్వు జీవిస్తే, పాపపు యోచన లేకుండా విశ్వాసముతో నీవు నింపబడితే నువ్వేం చేస్తావంటే అనేకులను నీవు ప్రభావితము చేస్తావు, అనేకులను ప్రభావితం చేస్తావు. దేవుని యొద్దకు అనేకులను నీవు నడిపించేవాడిగా మారిపోతావు. మనలో ఏమండి ప్రార్థన జీవితం లేకుండా, క్రమమైన జీవితం లేకుండా, వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ఇంకా చీకటితోనే మమేకమైపోతుంటే ఇంకా మన జీవితాలు ఎలా మారుతాయి, ఎలా ప్రజలకు ప్రభావితం చూస్తుంది. చూడండి, లోకము ఎంతో చీకటితో నింపబడి ఉంది. ఎంతోమంది అన్యత్వంతో నశించిపోతున్నారు, పాపములో మగ్గిపోతున్నారు, ఎంతోమంది శాపగ్రస్తమైన అనుభవాలతో బ్రతుకుతున్నారు. అలాంటి వారు నీకు కనబడట్లేదా? చావునకై పట్టబడిన వారిని నువ్వు విడిపించవా? చావునకై పట్టబడిన వారిని విడిపించవా? బాధ్యత నీకు లేదా? మన వెలుగు ప్రకాశించబడితే అనేకులు ఆ వెలుగులోకి వస్తారు. ఇక్కడ అంటాడు చూడండి, యెషయా గ్రంథంలో ప్రభు మాట్లాడతాడు, 60వ అధ్యాయము 3వ వచనం చూడండి. జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు. కనులెత్తి చూడుము, వీరందరూ కూడుకుని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరము నుండి వచ్చుచున్నారు, నీ కుమారులు చంకనెత్తబడి నీవు చూచి ప్రకాశింతువు. నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును, సముద్ర వ్యాపారము నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వచ్చును. చూడండి, మన వెలుగు ఎప్పుడైతే ప్రకాశించబడుద్దో జనముల ఐశ్వర్యము మన యొద్దకు వస్తుంది. మనం వెతుక్కో అక్కర్లా. ఇక్కడ అదే అంటున్నాడు, జనులు నీ వెలుగుకు వస్తారు. అంటే వెలుగుకు రావాలంటే మన ప్రభావము వారి మీద పని చేయాలి. పని చేయకుండా మనం ఏం చేయలేమండి. మన వెలుగు ఒకటి మీద పని చేయకుండా, ఇప్పుడు ఎవరినో ఒక 50,000 అడిగాం అప్పు, ఇవ్వాలని మనసు వచ్చింది, నీకు ఇద్దాం అనుకున్నారు, దేవుడు సహాయం చేయలేదనుకో, ఇచ్చేవాడు ఏమవుతాడు?
కూలిపోతాడు. ఏమవుతాడు? ఇచ్చేవాడు కూడా వాడికేదో అవసరం అవుద్ది. అప్పుడు నీకు ఇవ్వాలనుకున్నాడు, వాస్తవం ఇస్తానన్నాడు, పలానా రోజున ఇస్తానన్నాడు, ఇవ్వాలనుకున్నాడు. ఈలోపు వాడికే అవసరమైంది. 50,000 అడిగి ఆయనకి 2 లక్షలు అవసరమైంది. అప్పుడు మనకి ఇస్తాడా? ఇవ్వడు. మన వెలుగు, మన ప్రభావం పనిచేస్తే ఇక్కడ అంటున్నాడు, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. ఏ ఐశ్వర్యాన్ని? జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది. మనం అడిగితే కూడా ఎవరు ఇవ్వరండి, ఆయన పుట్టించాలి. ఇక్కడ అంటున్నాడు, జనముల ఐశ్వర్యము నీ యొద్దకు వస్తుంది, రాజులు నీ ఉదయకాంతిని చూస్తారు. ఎప్పుడంటే నీ ప్రభావము, నీ వెలుగు ఉదయించినప్పుడు. ఎప్పుడు? నీవే చీకటిగా ఉంటే ఎవడు మన దగ్గరకు వస్తాడు? మనమే శాపకంలో ఉన్నాం, మనమే అపవిత్రతలో ఉన్నాం, మనమే ఏమండి క్రమం లేని బ్రతుకుతున్నాం. ఇంకెవరు వస్తారు మన దగ్గరికి? ఎవరు రారు. కాబట్టి అందుకనే ప్రభు అన్నాడు, నీ వెలుగు, మీరు వెలుగై ఉన్నారు, మీ వెలుగు ప్రకాశింపనివ్వండి. దీపము ఇంటి వారందరికీ వెలుగు ఇవ్వటానికి దీపస్తంభం మీద పెట్టి దాని ప్రభావము ఎలా అయితే చూపుతుందో, నీవు కూడా నీ భక్తి జీవితంలో, నీ విశ్వాస జీవితంలో, నీ పరిశుద్ధ జీవితాన్ని అలా వెలిగించుకోగలిగితే, ఒక ప్రార్థన జీవితం ద్వారా, క్రమమైన బ్రతుకు ద్వారా, ఏమండి పరిశుద్ధమైన జీవితం ద్వారా నువ్వు బ్రతకగలిగితే నీ వెలుగుకు అనేకులు నీ వద్దకు వస్తారు. జనముల ఐశ్వర్యాన్ని నీవు అనుభవిస్తావు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్, ఆమెన్. అందరూ కూడా ఒక నిమిషం మోకరించండి, ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎవ్వరు కూడా మౌనంగా ఉండవద్దు. అందరూ కూడా ప్రార్థన చేయండి. ప్రభువా, నా వెలుగు, దేవా తండ్రి, నీకు